ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మైక్రాన్ ఈ నెల 18న భారతదేశ పర్యటన నేపథ్యంలో రఫేల్ జెట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 114 రఫేల్ జెట్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలుకు డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదించింది. 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ లో 36 రఫేల్ జెట్ విమానాలు సేవలందిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు సమర్థవంతంగా పనిచేశాయి. రఫేల్ జెట్స్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, భారత ప్రభుత్వం 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ డిఎసి సమావేశంలో తీసుకున్నారు. అయితే ఈ ఒప్పందం విలువ సుమారు 3.25 లక్షల కోట్లని అంచనా ఉంది. ఇది ఇప్పటి వరకు కూడా భారత్ చేయబోయే అతిపెద్ద రక్షణ ఒప్పందాల్లో ఒకటి చెప్పొచ్చు. మొత్తం 114 విమానాల్లో 88 సింగిల్ సీట్ విమానాలు ఉన్నాయి, 26 ట్విన్ సీట్ విమానాలు ఉన్నాయి. ఇవి భారత వాయుసేనలో చేరబోతూ ఉన్నాయి. ఇప్పటికే భారత వాయుసేన వద్ద 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు మరో 114 విమానాలు తీసుకుంటే మొత్తం సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది వాయుసేన శక్తిని మరింత బలపరిచే అవకాశం ఉంది. అయితే ఇందులో మరొక మంచి అంశం ఏంటి అంటే, ఈ కొత్త ఒప్పందంలో భాగంగా కొన్ని విమానాల తయారీ అసెంబ్లింగ్ భారత్ లో జరగవచ్చు. ఫ్రాన్స్ కు చెందినటువంటి డసో ఏవియేషన్ సంస్థ భారత్ ప్రైవేట్ కంపెనీలతో భాగస్వామ్యం కూడా చేసే అవకాశం ఉంది. దీనివల్ల దేశీయ రక్షణ పరిశ్రమకు లాభం ఉంటుంది. ప్రాథమిక ఆమోదం అయితే ఇప్పుడు డిఎస్సి ఇచ్చింది. ఇక కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ తుది ఆమోదం ఇవ్వాలి. ఆ తర్వాత ఫ్రాన్స్ తో అధికారిక ఒప్పందం పైన సంతకాలు జరుగుతాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మైక్రాన్ భారత పర్యటనకు ఈ నెల 18వ తేదీన రాబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది ఒక ముందడుగునే చెప్పొచ్చు. ఈ ఒప్పందం వల్ల భారత్ కు అనేక లాభాలు కలుగుతాయని కూడా డిఫెన్స్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం భారత వాయుసేన అవసరమైనటువంటి స్క్వాడ్రన్ల సంఖ్య కంటే తక్కువగా ఉన్నాయి. ఈ 114 రఫేల్ విమానాలు చేస్తే యుద్ధ సిద్ధత గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రెండు ఫ్రంట్లు, అటు చైనా, పాకిస్తాన్ పరిస్థితుల్లో కూడా ఆ రెండింటిని ఒకేసారి ఎదుర్కొనే సామర్థ్యం కూడా మెరుగవుతుంది. ఈ రఫేల్ ప్రత్యేకతలు కూడా మనం చూసుకుంటే ఇవి దీర్ఘశ్రేణి క్షిపణులు, అత్యాధునిక రాడార్ వ్యవస్థ ఉంటుంది, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యం కూడా ఎక్కువ ఉంటుంది, అణు ఆయుధ వాహక సామర్థ్యం కూడా స్ట్రాటజిక్ డిటరెన్స్ లో కూడా భాగంగా దీన్ని చూడొచ్చు. ఇవి భారత్ కు గగనతల ఆధిపత్యం సాధించడంలో సహాయపడతాయంటలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మేక్ ఇన్ ఇండియా కూడా ఎక్కువ ప్రోత్సాహం కలిగిస్తుంది. కొన్ని భాగాల తయారీ కూడా భారత్ లో జరుగుతాయి కాబట్టి భారత ప్రైవేట్ రక్షణ కంపెనీలకి ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది. భవిష్యత్తులో కూడా స్వదేశీ యుద్ధ విమానాల అభివృద్ధికి కూడా బాటలు వేసినట్టు అవుతుంది. ఫ్రాన్స్ భారత్ కు నమ్మకమైనటువంటి రక్షణ భాగస్వామి కాబట్టి ఫ్రాన్స్ తో వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం అవుతాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో కూడా రెండు దేశాల సహకారం పెరుగుతుంది. ఇక పాకిస్తాన్ కు సంబంధించి పాకిస్తాన్ దగ్గర చూసుకుంటే శంకరి, వాళ్ళ దగ్గర ప్రధానంగా F-16లు, JF-17లు మాత్రం ఉన్నాయి. రఫేల్ సాంకేతికత వీటికి మించిన స్థాయిలో ఉంటుంది. మేటియర్ క్షిపణి శ్రేణి ఎక్కువ ఉంటుంది. అంటే శత్రు విమానాలను ముందుగానే లక్ష్యంగా చేసుకోవచ్చు. దీనివల్ల పాకిస్తాన్ కు గగనతనంలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక చైనా దగ్గర J-20 యుద్ధ విమానాలు ఉన్నాయి. అది 5th జనరేషన్ స్టెల్త్ విమానాలు. లడాక్ ప్రాంతం వంటి సరిహద్దు ప్రాంతాల్లో గగనతల పోటీ ఉంటుంది. రఫేల్ ఎత్తైన ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. సో చైనా, పాకిస్తాన్ కి ధీటుగా సమాధానం చెప్పడానికి ఈ కొత్త రక్షణ ఒప్పందం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.